అమ్మమ్మ గోంగూర పచ్చడి చేస్తావా? చేస్తా. మేము చేసుకున్నట్టుగా వెనక రోటి పచ్చడి చేసుకునేవాళ్ళం, అలా చేస్తా. సరే. అమ్మమ్మ చేస్తే ఈ గోంగూర రోటి పచ్చడి ప్లేట్లు లాగించేస్తారు, అంత బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఉడికించిన గోంగూర, వేయించిన ఎండుమిర్చి, వేయించిన ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కల్లుప్పు తీసుకోవాలి. తర్వాత వేయించిన ఎండుమిర్చిని బాగా మెదుపుకోవాలి. మెదుపుకున్నాక ధనియాలు వేసుకోవాలి. ధనియాలు ఎండుమిర్చిలో కలిసేంత వరకు మెదుపుకోవాలి. మెదుపుకున్నాక జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని వాటి కూడా అన్ని కలిసే విధంగా మెదుపుకోవాలి. ఇదే జాగ్రత్తగా చేయాల్సిన టిప్. తర్వాత గోంగూర వేసుకోవాలి. ఉడికించిన గోంగూర మొత్తం కలిసే విధంగా మళ్ళీ మెదుపుకోవాలి. బాగా మెదుపుకున్నాక బాగా గోంగూర, ఎండుమిర్చి ఇంతకుముందు మెదుపుకున్నవన్నీ బాగా కలిసే విధంగా మెదుపుకున్నాక ఉల్లిపాయ అయితే తీసుకోవాలి. ఉల్లిపాయలు తీసుకొని ఒక సైడ్కి గోంగూర పెట్టేసుకొని ఉల్లిపాయలు 3 పాయలు అయితే తీసుకున్నా, మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. కానీ 3 పాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కూడా కోసుకొని వేసుకోవచ్చు, కానీ అంత టేస్ట్ రాదు. 3 ముక్కలు ఇలాగా మెదుపుకోవడం వల్ల దాని టేస్ట్ అనేది, రసం అనేది ఆ గోంగూరలో అయితే కలుస్తుంది. అప్పుడైతే చాలా బాగుంటుంది. లాస్ట్లో పోపు దినుసులు వేసుకొని తాలింపు పెట్టుకోవడమే. అంతే, ఎంత టేస్టీ అయిన గోంగూర పచ్చడి, రోటి పచ్చడి రెడీ. వేడి అన్నంలో కొంచెం లైట్గా నెయ్యి వేసుకొని ఆ గోంగూర పచ్చడి వేసుకొని తింటే అద్భుతం. మళ్ళీ అమ్మమ్మ చేత ఒక ముద్ద పెట్టించుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది.